ఎన్నిసార్లు నాకు చికాకు అనిపిస్తుందంటే ఎయిర్లైన్స్లో నేను లేట్ అయితే 5 నిమిషాలకి వాడు క్లోజ్ అని వెనక్కి వెళ్ళటమో నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేసుకోవటమో చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. వాళ్ళు లేట్ అయితే సింపుల్గా ఒక మాట చెప్తారు. అప్పుడు నా ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించుకుంటా? మీలాంటి పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి గట్టిగా అరుస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? కూల్ సార్ మీకు అప్గ్రేడ్ చేస్తా సార్, నో వరీ సార్, పర్వాలేదు సార్, ఇట్స్ ఓకే అని అంటారు. మీరే రేపు పొద్దున ఫ్యూచర్ ఆఫ్ ఏవియేషన్ ఇండస్ట్రీ కదా. ఒక స్మైల్ తోటి మీరు ఏం చెప్పినా అవతల వాళ్ళు వింటారు. ఒక్క స్మైల్ చాలు. ఎస్ సార్, ఐ అండర్స్టాండ్, తెలుసు సార్, మా ఫాదర్ అయినా ఇలాగే ఫీల్ అవుతారు సార్ అని మీరు అన్నారు అనుకో, అది కాదమ్మా అని నేను కూడా తగ్గుతాను. ఏంది నాట్ ఇన్ ద రూల్స్, ఐ డోంట్, నాకేం చెప్తున్నావు, నేను కూడా ఇట్లా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా, 25,000 జీతం వస్తున్నాయి, చెప్పుకోపో, ఎవడు చెప్తా చెప్పుకోపో అన్నావు, చంపేయాలని కోరుకొస్తున్నారు, కత్తి తీసి పొడిచేయాలనిపిస్తుంది. యువర్ కమ్యూనికేషన్, యువర్ యాటిట్యూడ్ ఈజ్ ద కీ. ఒక కాఫీ తాగాలంటే మనకి 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, కాఫీ పౌడర్, మిల్క్ అండ్ షుగర్. ఆ 3 కలిపితే కదా కాఫీ అవుతుంది. సిమిలర్లీ మీరు ఈ లైన్లో ఉండాలంటే దెర్ ఈస్ ఎ బ్లెండ్ ఆఫ్ 3 థింగ్స్: యువర్ యాటిట్యూడ్, యువర్ స్కిల్ అండ్ దెన్ యువర్ నాలెడ్జ్. యాటిట్యూడ్, పాజిటివిజం, దాని గురించి మాట్లాడతాను తర్వాత. పాజిబిలిటీ థింకింగ్, మన మర్యాద, అవతల వాడిని దృష్టిలోంచి ఆలోచించామనుకోండి. నిజంగా ఫ్లైట్ ఎక్కాలి, అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, లేకపోతే కార్ వస్తుంది, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి, ఇంకో మీటింగ్కి వెళ్ళాలి, ఈ ఫ్లైట్ అరగంట అయింది అనుకుందాం. ఎవడి మీద చూపించాలి? నేను ఎవరో ఒకళ్ళ మీద చూపించాలి. కాబట్టి మీరే ముందున్నా కాబట్టి మీ మీద చూపిస్తున్నారు అంతే. దెన్ యువర్ స్కిల్, హౌ డూ యూ హ్యాండిల్ ద సిచ్యువేషన్స్. మీ కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉంది, మీ టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, మీరు ఎలా ఉంది, ఇవన్నీ యువర్ స్కిల్ సెట్స్. అండ్ ద నాలెడ్జ్, సార్ దిస్ రూల్ విల్ నాట్ పర్మిట్, దిస్ విల్ నాట్ డూ అని మనం మాట్లాడతాం.